హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చెప్పుకోబోయేది సీతాఫలం. వీటి వలన ఉపయోగాలు, విశిష్టత మొదలైన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సీతాఫలం పేరు బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. అంతగా ప్రాచుర్యం మన సమాజంలో సంపాదించుకుంది ఈ సీతాఫలం. ఈ సీతాఫలంను ఇంగ్లీష్లో అయితే కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ సీతాఫలం పేరు వినగానే ఇదేదో మన దగ్గరే పుట్టిందని అనుకుంటాం. అలాగే రామాయణంలో సీతాదేవికి ఇష్టమని కూడా చెబుతారు. కానీ 16వ శతాబ్దం వరకు ఈ సీతాఫలం గురించి మనకు తెలియదు. పోర్చుగీసు వాళ్ళ ద్వారానే ఇవి మన దేశానికి తీసుకురావడం జరిగింది. ఈ సీతాఫలం చెట్లు యాక్చువల్గా దక్షిణ మధ్య అమెరికాకు చెందినవి. శీతాకాలం పండుగ పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారంగా చెప్పుకోవచ్చు. ఈ పండులో 100 గ్రాము గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20 నుండి 25 గ్రాముల పిండి పదార్థాలు, 2.5 గ్రామ్స్ ప్రోటీన్లు, అదేవిధంగా 14.4 గ్రాములు పీచు పదార్థం లభిస్తాయి. ఇంకా ఈ సీతాఫలం పండులో కెరోటిన్, థియామిన్, అదేవిధంగా రిబోఫ్లేమిన్, నియాసిన్, విటమిన్ సి వంటి విటమిన్లు పుష్కలంగా సమృద్ధిగా ఈ పండులో లభిస్తాయి. ఈ పండు రసం పండులో ఉండే ఈ పండుని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే చాలా మంచిది. ఎందుకంటే ఈ గుజ్జు నోటిలో జీర్ణరసాన్ని పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అలాగే ఈ పండు గుజ్జును తీసుకొని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు త్రాగించాలి. దీనివలన సత్వర శక్తి వారికి లభిస్తుంది. అయితే తీయగా ఉండే సీతాఫలాల్ని మధుమేహాలు మరియు డయాబెటిక్స్ ఉన్నవారు తినకూడదని అనుకుంటారు. కానీ ఇందులో ఉండే పీచు గ్లూకోజ్ను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. కాబట్టి మధుమేహం, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మితంగా తినవచ్చని, ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గించి గుండెకి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, సిలు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ఈ పండులోని పీచు మలబద్ధకాన్ని మరియు ఇతరత్ర జీర్ణ వ్యవస్థలను కూడా దూరం చేస్తుంది. అదేవిధంగా దీనిలో ఉండే నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే కరోనా తర్వాత చాలామందిలో మానసిక ఒత్తిడి మరియు హృద్రోగ అంటే గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా పెరిగాయి. అలాంటి వాళ్ళకి సీతాఫలంలో ఉండే B6 విటమిన్ ఆనందాన్ని కలిగించే సెరోటోనిన్ మరియు డోపమైన్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఒత్తిడికి కారణమయ్యే రసాయనాలని అరికట్టడం ద్వారా చలికాలంలో వచ్చే మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఈ సీతాఫలం పండు తింటే గర్భిణీలకి కడుపులో వికారం తగ్గుతుందని, పుట్టబోయే పిల్లల మెదడు పనితీరు బాగుంటుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇందులోని కాపర్ నెలలు నిండకుండా ప్రసవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ కాపర్ జుట్టు తెల్లబడకుండా చేసే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అదేవిధంగా సీతాఫలంలోని బులటాసిన్, అసిమిషన్ అనే ఫ్లావనాయిడ్లకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని, ఆల్కలాయిడ్లు మరియు ఎసిటోజెనిన్లు మూత్రపిండ వ్యాధుల్ని తగ్గిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండే ఈ సీతాఫలం ఎముక పుష్టిని కూడా పెంచుతుంది.
కాబట్టి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పండు మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే చర్మ సమస్యలకు ఈ సీతాఫలం పచ్చికాయల్ని దంచి ఉప్పు వేసి పుండ్లు గడ్డల మీద పెట్టినా అవి తగ్గుతాయని చెబుతారు. అదేవిధంగా సీతాఫలాలను ఈ సీజన్లో ఎదిగే పిల్లలకు రోజుకు 1 లేదా 2 పండ్లు తినిపిస్తే చాలా మంచిది. ఇది బలవర్ధకమే కాదు, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఎముకల పరిపుష్టికి తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. డైటింగ్ నియమాలు పాటించేవారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తుంది. ఈ పండులో ఉండే సల్ఫర్ చర్మవ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఈ సీతాఫలంలో సి విటమిన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభించడం వలన ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది. కాల్షియం కూడా ఎముకల పటుత్వాన్ని బాగా పెంచుతుంది. ఇంత విశిష్టమైన ఈ సీతా పళ్ళును గర్భిణీలు చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే పొరపాటున దీని గింజలు లోపలికి పోతే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం 1 కప్పు సీతాఫలం తినడం ద్వారా ఒక వ్యక్తిలో 24% విటమిన్ B6 లభిస్తుంది. 1 కప్పు సీతాఫలంలో 160 గ్రాముల విటమిన్ B6 ఉంటుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లైన సెరోటోనిన్, డోపామైన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది మానసిక శక్తిని బాగా ఉంచడంలో బాగా తోడ్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి. మొక్కలు, ప్రకృతి గురించి వీడియోలు చేసే, మంచి విషయాల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో మొక్కలు, ప్రకృతి గురించి మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.